सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము, అక్షర ప్రసాదము, పూర్ణదత్తోపాసన. శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ సప్తమి 8/8/93 ఉదయం 6 గంటలు. శ్రీదత్త భగవానులు పూర్ణదత్తోపాసనను గురించి ఇలా వివరించారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని శృతి. మాతృరూప విష్ణువును, పితృస్వరూప శివుని, ఆచార్యరూప బ్రహ్మనే, త్రిమూర్త్యాత్మకమే దైవమని చెప్పుచున్నది. జగత్తు స్థితిలో విష్ణు ప్రాధాన్యత చేత మొదట మాతృరూపము, తరువాత ప్రళయావస్థను సూచించు పితృరూపము, ఆ పైన సృష్టిని సూచించు గురు రూపము. జగత్తు స్థితిలో కలిలో యోగ్యతాధికారము చాలా తక్కువగాన యమ నియమముల చేతనే యోగసిద్ధి. ద్వాపరంలో ఆసన ప్రాణాయామముల చేతనే యోగసిద్ధి. త్రేతలో ప్రత్యాహార ధారణలున్ననే సిద్ధి. కృతయుగములో ధ్యాన సమాధుల చేతనే సిద్ధి. ఇట్లు కలియుగంలో మాతృవాత్సల్యము చాలా ఎక్కువ కావలసి వచ్చినది. ఈ మాతృరూపంలో పితృగురు రూపములు లీనమై ఉన్నవి. త్రిమూర్త్యాత్మకమైన మాతృరూపమైన నారాయణ రూపం సత్యనారాయణ నామంతో ఉంటాడు. తెల్లని వర్ణం తన అసలు సత్వగుణం వల్ల స్థితిలో దుష్ట సంహారార్థమై శివుని తమోగుణ నీలవర్ణాన్ని తనపైకి ఆకర్షించుకున్నాడు. ప్రళయం దాకా సంహార కార్యం లేని శివుడు ధ్యానంలో ఉండడానికి సత్వగుణ తెల్లని వర్ణమును తనపైకి ఆకర్షించుకున్నాడు. కాన దత్త రూపంలో నారాయణుడు శుక్లవర్ణంతో ఉంటాడు. ఆ సత్యనారాయణ స్వామిని సదా ఆరాధించుము విష్ణు సహస్రనామములతో. అలానే అసలు మంత్రమైన అఘోరం యొక్క మూర్తి అయిన కాలాభ్రవర్ణమే శివుని తమోగుణవర్ణం. ఆ కాలరూపుడే సదాశివుడు దత్తమూర్తి. ఆయనకు రుద్రాభిషేకం చేయుము. బ్రహ్మ రజోగుణమూర్తి, ఎరుపు రంగు. గురు శబ్దార్థము సూర్యుడే కదా. ఎందువలన? అంధకారమును పోగొట్టుటయే గురు శబ్దార్థము. అందువల్లనే భర్గః అనే శబ్దము తేజస్సును చెప్పును. అదే బ్రహ్మవర్చస్సు. బుద్ధి ప్రేరకుడైన గురుస్వరూపమే బ్రహ్మదేవుడు. కాన సవిత బ్రహ్మయే. గాయత్రి సరస్వతీయను ఆయన శక్తియే. అట్టి బ్రహ్మదేవుని మంత్రమైన గాయత్రితో ఆ ఎరుపు రంగుతోనున్న సూర్యుని ప్రాతఃసాయం సమయములా ఆరాధింపుము. ఈ మూడును చేసినచో పూర్ణ దత్తోపాసన మగును. స్వామి హఠాత్తుగా ఇంగ్లీష్లో అన్నారు, నాకు పార్ట్ టైం గార్డు మరియు పార్ట్నర్షిప్ గార్డు కలవారంటే గిట్టదు. మడి కట్టుకుని పూజ చేసి ఒక బ్రాహ్మణుడు లేచిపోయి వార్తాపత్రికను చదువుచుండగా చూపి, చూడు, మడికాలం వరకే నా ఆరాధన, మైల పడగానే సంసార లంపటము. కర్తవ్యమును ఆచరించవద్దనడం లేదు. కర్తవ్యములు లేనిచో నా ఆరాధనను సాగించుచుండవలయును. మైలు పడిన సమయములలో నా నామస్మరణం చేయి. కాలము చాలా ప్రధానము, పోయిన రాదు, వృధా కానీయవద్దు.
మీరు మీ సమస్యల భారమును నాపై ఉంచుదురు, కానీ పూర్ణ విశ్వాసము లేనందున దానికై మరలా పురుషాకారం చేయుదురు. ఎందుకు? విశ్వాసము పూర్ణముగా లేకపోవుటయే సమస్య. సాధనలో కొంత మీ శక్తి, కొంత నా శక్తి అని తలతురు. ఇదే పార్ట్నర్షిప్ గాడ్ అంటే. ఇది నాకు గిట్టదు అన్నారు స్వామి. శ్రీదత్త శబ్దము మాతృరూపము, ప్రభుదత్త శబ్దము పితృరూపము, గురుదత్త శబ్దము ఆచార్య రూపము. పుణ్యావాచనము చూడుము. తూర్పున బ్రహ్మ గురు కలశము, ఉత్తరమున మాతృ విష్ణు కలశము, దక్షిణమున రుద్ర పితృకలశము. దక్షిణ కలశోదకము ప్రాక్ కలశమున పోసినారు. అంటే తండ్రి గురువు వద్దకు పోయి నా పుత్రుని ఉద్ధరించమని యాచించినారు. గురువు అంగీకరించగా ఆ తర్వాత దక్షిణోత్తర కలశముల ఉదకము కలుపుచూ ప్రాక్ కలశమున పోసినారు. అనగా తల్లిదండ్రులు కలిసి తమ పుత్రుని తెచ్చి గురువునకు సమర్పించినారు. ఈ పుత్రుడే జీవుడు. ఆ తరువాత ప్రాక్ కలశోదకముతో పుణ్యాహమార్జనముచే పవిత్రము చేసినారు. అనగా గురువు ఆ జీవుని జ్ఞానముచే పవిత్రుని చేసి ఉద్ధరించినాడు. ఇదే అంతరార్థము. ఇక్కడను త్రీణి త్రీణేవై దేవాహ, బ్రహ్మ విష్ణువు శివదేవులని నా స్వరూపమే చెప్పబడుచున్నది. ఆదిత్యం బ్రహ్మైత్యుపాసేత అనునప్పుడు కూడా సవిత గురుస్వరూపమైన బ్రహ్మయే. బ్రహ్మయే పరబ్రహ్మము. సవిత అనగా ప్రసరించువాడని అర్థము. అనగా బ్రహ్మయే జగత్తును సృష్టించువాడనియే. కాన బ్రహ్మదేవుని తేజస్సే గాయత్రీ మంత్రార్థము. జిహ్వయందు వాణిని గలిగి జ్ఞానోపదేశములచే శిష్యుల బుద్ధులను ప్రేరేపణ చేయువాడు గురువు. అత్రి అనగా త్రిమూర్తులను కాదన్నవాడు. అనగా సృష్టి స్థితి లయములు ముగ్గురు చేయుట శృతి చెప్పుటలేదు. ఒక్క మూర్తియే చేయునట్లు యతో వా ఇమాని అని యశబ్దము యొక్క ఏకవచనమున్నది. కాన ఆ ఒక్క మూర్తియే కావలయునన్నవాడు. ఏ ఒక్క మూర్తి మూడు మూర్తులుగా విభజించబడినదో ఆ ఒక్క మూర్తియే మరలా శ్రీదత్తమూర్తిగా కనబడినాడు. మాతృమూర్తి ఐహికములనిచ్చును, పితృమూర్తి అణిమాది సిద్ధులను ఆచార్యత్వము కీర్తిని ఇచ్చును, గురుమూర్తి కైవల్యమునిచ్చును అని వివరించారు.